నమస్కారం సార్. నా పేరు ఆర్ఎల్ శ్రీనివాస్, చామనపల్లి గ్రామం, కరీంనగర్ రూరల్ మండలం. నేను గత 4 సంవత్సరాలుగా కూరగాయలుగా సాగు చేస్తున్నాం. ముఖ్యంగా మాకు వచ్చేది ఏంటంటే అమ్ముకోవడానికి స్థలం లేదు. ఫస్ట్ మేము ఆరుగాలం పొద్దున లేచి 7 గంటలకు పొలంలోకి వెళ్ళి మేము సాయంత్రం 5 గంటల దాకా కష్టపడి వచ్చి మళ్ళీ ఇక్కడ రాత్రి వచ్చి ఇక్కడ కూర్చుందామంటే ప్లేస్ లేదు సార్. మొత్తం వ్యాపారులంతా వచ్చి ఛాన్స్ ఇవ్వడం లేదు. మేము రాత్రి 12 గంటలకు వచ్చి 5 గంటల వరకు వెయిట్ చేసిన నిలబడి అమ్ముకోవడం తప్ప కనీసం ఈ జాగా మాది, ఈ ప్లేస్ మాది, ఇక్కడ ఉంటాం మేము ఇక్కడ కూర్చుండి అమ్ముకోగలుగుతామనే పరిస్థితి మార్కెట్లో లేదు. ఇదంతా వాళ్ళే ఆక్రమించారు, వ్యాపారులే ఆక్రమించి మేము నిలబడి లాస్ట్కు మాకు ఓపిక సరిపోక మళ్ళీ పొద్దున్న లేస్తేనే మళ్ళీ పొలం కాడికి పోయి మళ్ళీ పనులు చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు అడిగిన రేటుకే మేము ఇవ్వాల్సి వస్తుంది. 15 రూపాయలు ఉంటే 10 రూపాయలకి అంటే 5 రూపాయలకి ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ ఎందుకంటే మేము అక్కడ పని చేసుకోవాలి కాబట్టి ఉన్నది. మాకు అక్కడ స్థలం అనేది ఉంటే మేము 2 గంటలకు 3 గంటలకు వచ్చి 5 గంటల దాకా మేము అమ్ముకొని పోయి కొంచెం పండుకొని మళ్ళీ వ్యవసాయ పనుల నిమిత్తం పోతాం. కాబట్టి మాకు కేటాయించిన ప్లేసును మాకే ఉంచాలి. దళారులందరూ ఆక్రమించి వాళ్ళే ఆటోలు పెడుతున్నారు, వాళ్ళే జీబులు పెడుతున్నారు, వాళ్ళే ప్లేసులు పెడితే మాకు ఇంత జాగా ఓసారి రైతులు కూడా కొట్లాడతారు సార్ అక్కడ జాగలేక. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ముందుగా పెట్టుకుంటా, ఇంకో రైతు వస్తాడు, ఆ రైతుకు జాగలేదు, ఆ రైతు వచ్చి అక్కడే పెడతాడు, అక్కడే పెట్టి నేనేడా అమ్ముకోవాలని చెప్పి ఆయన అంటాడు. నేనే ముందుగా వచ్చిన నేనే, నువ్వెందుకు ముందుగా వచ్చినా ఆయనే. ఇట్లా చాలా సంఘటనలు జరుగుతున్నాయి సార్. దీన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు ప్రభుత్వాలు సహకరించి మా రైతుల సమస్యలు పరిష్కరించి మాకు ఇలాంటి రైతులు ఇప్పుడు వ్యవసాయం ఆపేస్తే పరిస్థితి ఘోరైన పరిస్థితి వస్తుంది సార్. అంటే చాలామంది వెనకాడు వేస్తున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేము కొంచెం బాగా సాగు చేసేవాళ్ళమే ఈ పరిస్థితి నుంచి ఈ తప్పుకోవాలనే పరిస్థితి వస్తుంది సార్. అందుకొరకే ప్రభుత్వాలు ఆలోచించి మాకు అమ్ముకోవడానికి మాకు కొంచెం గౌరవంగా మేము కొంచెం ఆడ కూర్చొని అమ్ముకోవడానికి జాగాలు మాకు కేటాయించి దళారుల వ్యవస్థను నిర్మూలించి మాకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.